హాయ్, నేను డాక్టర్ రాగిణి జాత ఫర్టిలిటీ సెంటర్ గచ్చిబౌలి నుంచి మాట్లాడుతున్నాను. అందరూ పీసీఓఎస్కి ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అవసరమా? అది ఆన్సర్ ఇస్ బిగ్ నో. అందరు పీసీఓఎస్కి ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అవసరం ఏమీ లేదు. కొంచెం లైఫ్ స్టైల్ చేంజెస్, యాక్టివ్ లైఫ్ స్టైల్ చేసుకున్నట్లయితే చాలా వరకు పీసీఓఎస్ ఉన్నా సరే న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో యూ నో నీడ్ టు వరీ, నాకు పీసీఎస్ ఉంది, నేను ఇంకా ఫర్టిలిటీకే అంకితం అనేసి. ఇట్స్ నాట్ లైక్ దాట్. సెకండ్ థింగ్, పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి ప్లీజ్ హ్యావ్ అ చెక్ ఆన్ యువర్ సర్టన్ హార్మోన్ పారామీటర్స్. ఎల్హెచ్ హార్మోన్ ఆన్ డే 2 చాలా వరకు రిపోర్ట్స్ తీసుకొని వస్తారు కపుల్స్. అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది డేట్ చేసుకొని, మేడం మా ఎల్హెచ్ హై ఉంది, మాకు పీసీఓఎస్ ఉంది. ఇట్స్ నాట్ లైక్ దాట్. ఎల్హెచ్ హార్మోన్ డే 2 చేసుకున్నట్టే అది బెస్ట్ ఇండికేటర్ దట్ వాళ్ళకి పీసీఓఎస్ ఉందా లేదా. ఈ రోజే మన దగ్గర ఒక కపుల్ వచ్చారు, వాళ్ళకి LH 28 చూపించింది అనమాట వాళ్ళ పాత రిపోర్ట్స్లో. నేను మళ్ళీ డే 2 రిపీట్ చేస్తే ఇట్ ఈస్ ఓన్లీ 10. సో వే డు దే స్టాండ్? ఇట్ ఈస్ లైక్ సివియర్. LH 28 అంటే సివియర్ పీసీఓఎస్ టు LH 10. there is no PCOS. సో ప్లీజ్ హ్యావ్ అ చెక్. ఎప్పుడు చేస్తున్నాం, ఏ టైంకి చేస్తున్నాం, ఎవరు అడ్వైస్తో చేస్తున్నాం, ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ ట్రీట్మెంట్, సెల్ఫ్ మెడికేషన్ ఈజ్ అబ్సల్యూట్లీ నో. దీంట్లో ఏదైనా డౌట్లు ఉన్నట్లయితే జాతకు వచ్చి కనుక్కోండి. థ్యాంక్ యూ.